రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలకు రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పల్నాడు జిల్లా కౌంటింగ్ నరసరావుపేటలోని జేఎన్టీయూ కళాశాలలో, గుంటూరు జిల్లా కౌంటింగ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో, బాపట్ల జిల్లా కౌంటింగ్కు సంబంధించి బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రతి జిల్లాలో 2000 మందికి తగ్గకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మచిలీపట్నం పార్లమెంటు 7 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు 14 చోట్ల చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ వెల్లడించారు. జిల్లాలో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు వేరువేరు కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుల్స్ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొత్తంగా బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలకు రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పల్నాడు జిల్లా కౌంటింగ్ నరసరావుపేటలోని జేఎన్టీయూ కళాశాలలో, గుంటూరు జిల్లా కౌంటింగ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో, బాపట్ల జిల్లా కౌంటింగ్కు సంబంధించి బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి జిల్లాలో 2000 మందికి తగ్గకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాఘవ, చెప్పండి. ఏపీకి సంబంధించి చాలా రసవత్తరంగా ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి, చాలా భారీ స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత అంచనాలు పెరిగినటువంటి పరిస్థితి. సో ఈసీ ప్రధానంగా ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంఘటనలు, అంటే విధ్వంసకరమైనటువంటి సంఘటనలు, ఈవీఎం పగలగొట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో పూర్తిగా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఈసీ? ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి?
రైట్. రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈసీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలకు రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పల్నాడు జిల్లా కౌంటింగ్ నరసరావుపేటలోని జేఎన్టీయూ కళాశాలలో, ఇక గుంటూరు జిల్లా కౌంటింగ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో, బాపట్ల జిల్లా కౌంటింగ్కు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి జిల్లాలో 2000 మందికి తగ్గకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాఘవ, చెప్పండి, ఏపీకి సంబంధించి కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే 140 లక్షల అమలు ముందస్తు జాగ్రత్తలోనే పలు చోట్ల రౌడీ షీటర్ గారి ట్రబుల్ మంగుల యాక్టివిటీస్ కానీ వెళ్ళిన వారికి తగ్గ హెచ్చరికలు చేశారు. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పార్లమెంటు పరిధిలో మరి ఏర్పాటు చేశారు. అలాగనే పల్నాడు జిల్లా నర్సాపేట జేఎన్టీ కాలేజీలో, అదేవిధంగానే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ కౌంటింగ్ ఏర్పాట్లు 3 అంచెల భద్రత. అయితే ఏజెంట్లకు కూడా ఫోన్ ఎలవ్ కూడా లేదు, అనుమతి లేదని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. అదేవిధంగానే ఒంగోలులోనే రైస్ కాలేజీ కౌంటింగ్ ఏర్పాటు చేశారు. మరి ఒంగోలులోనే దర్శి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, కొండేపి ఈ 7 నియోజకవర్గాలకు ఒంగోలులోనే రైస్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాటు చేశారు రాజశేఖర్. ఆ విధంగానే కృష్ణా జిల్లా విజయవాడ పార్లమెంట్లో నోవా కాలేజీ, నెమరా కాలేజీ, కృష్ణా యూనివర్సిటీ 3 కాలేజీల్లో పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలకి కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు రాజశేఖర్. అయితే రాష్ట్రంలోనే పల్నాడు జిల్లా పేరున్నది కాబట్టి నర్సాపేట జేఎన్టీ కాలేజీలోనే ఇప్పటికే ఎస్పీ మల్లికార్జున వచ్చి ఈ 3 అంచెల భద్రత, మరి నిఘా కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలతో పాటు ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నామని చెప్పారు రాజశేఖర్. రైట్. అంటే ఇప్పుడు పల్నాడు కానీ, తిరుపతి కానీ, గుంటూరుకు సంబంధించి ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. అక్కడ కొన్ని ఘటనలు కూడా జరిగినటువంటి పరిస్థితి. సో ఇక్కడ బందోబస్తుకు సంబంధించి ప్రత్యేకంగా చొరవ తీసుకున్నట్లు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఏదైతే ఈవీఎం ధ్వంసం చేసిన దానికి సంబంధించి కూడా ఆయన కౌంటింగ్ కేంద్రానికి రావద్దని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఆ ఇంటి దగ్గర ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి, బందోబస్తు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? రాజశేఖర్ 20 బలగాల ప్రత్యేక బలగాలు కూడా తెప్పించారు ఎస్పీ. అయితే ప్రత్యేకంగా కదలికలను కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి కదలికలను కూడా నిఘా పెట్టారు. అతను ఫోన్ కాల్స్ కానీ ఏదైనా కదలికలు ఉంచారు. ఇప్పటికీ ప్రత్యేకంగా కౌంటింగ్ భద్రత దగ్గర కౌంటింగ్ ఏర్పాట్లు కూడా సుమారు ఎస్పీ గారు దగ్గరుండి, కలెక్టర్ను దగ్గరుండి ఏర్పాట్లు సమీక్షించి చేశారు. ప్లస్ అదిగాక అదనపు బలగాలు కూడా తెప్పించారు పల్నాడులో. ఇప్పటికి 3 రోజుల నుంచి 144 సెక్షన్ కూడా నిర్ణయించారు. ఏ దుకాణాలు కూడా మూసేశారు, అన్ని దుకాణాలు మూసేశారు. ఆఖరికి కూడా పాలు కానీ, కూరగాయలు కానీ ఉదయం 7 గంటల లోపల తెచ్చుకోవాలని ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు రాజశేఖర్. రైట్. అంటే నరసరావుపేటకు సంబంధించి జేఎన్టీయూ కళాశాలలో, గుంటూరుకు సంబంధించి ఆచార్య నాగార్జున, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ జరుగుతుంది. సో ఇక్కడ ఎన్ని కౌంటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు? సో ప్రధానంగా ఏ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ కౌంటింగ్ జరగబోతుంది? పల్నాడు నర్సాపేట నర్సాపేట జేఎన్టీ కాలేజీలో వచ్చి 7 నియోజకవర్గాలు వచ్చేసరికి నర్సాపేట, వినకొండ, మాచర్ల, గురిజాల, సత్తెనపల్లి, పెద్దకురపాడు, చిలకలూరుపేట నియోజకవర్గాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. ఆ విధంగానే గుంటూరు నాగార్జున యూనివర్సిటీ గుంటూరు 1, గుంటూరు 2, మంగళగిరి, తాటికొండ, పొన్నూరు, తెనాలి ఏర్పాటు చేశారు. ఆ విధంగానే బాపట్లలోనే రేపల్లె, బాపట్ల, ఏమూరు, పత్తిపాడు, అద్దెంకి, పర్చూరు ఏర్పాట్లు చేశారు, కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు అన్ని నియోజకవర్గాలకి రాజశేఖర్. అంటే ప్రధానంగా ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు ఏమైనా మనకి ముందస్తు? అంటే అక్కడ చాలా వరకు ఘటనలకు సంబంధించి కానీ, లేకపోతే ప్రత్యేకంగా వసతులు కల్పించడంలో కానీ ఈసీ ఎలాంటి ఏర్పాట్లు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది? అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. అయితే నిఘా కెమెరాలు కానీ ప్లస్ డ్రోన్ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా ఈ ఏజెంట్లకి కొన్ని నిబంధనలు కూడా పాటించాలని కంపల్సరీ చేశారు. మీడియాకు కూడా అనుమతి దగ్గరుండి మీడియా కేంద్రంలోనే రావాలని నిర్ణయించారు. అయితే ప్రత్యేకంగా పల్నాడు వాటికి సపరేట్గా రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక తీసుకున్నారు. ఈ పల్నాడు నర్సాపేట జేఎన్టీ కాలేజీలోనే 3 అంచెల భద్రత. అయితే ఎవరిని రానియకుండా ముందుగానే అరెస్టులు కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి రాజశేఖర్. రైట్. అంటే ఏజెంట్లకు సంబంధించి అంటే ప్రధానంగా ఏజెంట్ల పాత్ర కీలకంగా ఉంటుంది. గతంలో కూడా ఏజెంట్లకి ముందస్తుగానే ఇటువైపు ఏదైనా డ్రింక్ చేస్తే కనుక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తే ఇలాంటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వారికి ఎన్ని గంటలకి అక్కడ కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలనే ఆదేశాలు ఈసీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా?
ఉదయం 6 గంటల లోపలనే ఏజెంట్లు రావాలి. ఈ 6 గంటల లోపల కూడా డ్రంక్ అంటే టెస్ట్ తేలిస్తే మటుకి బయటికి పంపించేస్తారు. కఠినంగా నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. కంపల్సరిగా సెల్ ఫోన్ కూడా వద్దన్నారు. ఓన్లీ ఏజెంట్కి వచ్చి 6 గంటల లోపల ఐడి కార్డులతో సహా, ఆధార్ కార్డుతో సహా ఇక కౌంటింగ్ రావాలని నిర్ణయించారు. అధికారులు కూడా ఇప్పటికీ చెప్తున్నారు కంపల్సరీగా. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ.